కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా, కనీసం తన మానసిక పరిస్థితి అర్థం చేసుకోకుండా పశువుల ప్రవర్తించి బలవంతం చేశానన్నయ్య. భార్గవి నిన్ను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిందో మర్చిపోయావా? ఇప్పుడు దాని కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో తెలియక, నలుగురు అనే సూటిపోటు మాటలు భరించలేక అది కుళ్ళి కుళ్ళి సావాలి. రేపే భార్గవికి అబార్షన్ చేయించాలి. భార్గవికి కడుపు రావడానికి కారణం ఆయనేనట. భార్గవి పిచ్చిదానిగా ఉన్నప్పుడు ఒకరోజు తాగొచ్చి అది నెల తప్పడానికి కారణం నేనేనని ఆయనే చెప్తున్నారు మమ్మీ. ఒకవేళ భార్గవి బ్రతికొచ్చినా నీ జోలికి రాకుండా ఉండాలంటే ఏ ఆస్త్రం వదలాలో నాకు బాగా తెలుసు. నువ్వే తప్పు చేయలేదు వదినా. నువ్వు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఇంకెవరో కాదు, మా అన్నయ్య. భార్గవి పరిస్థితి రావడానికి కారణం ఎవరో నేను చెప్తాను మామయ్య. మీరు వాడి కాళ్ళే విరగొడతారు, ప్రాణాలే తీస్తారో మీ ఇష్టం. దీని అంతటికి మూల కారణం నేను. నేనే మావయ్య, నేనే. దీనంతటికి మూల కారణం నువ్వా? చూడరా, చూడు, నీ కోసం తన ప్రాణాల్ని సైతం పోగొట్టుకోవడానికి సిద్ధపడింది. నిన్ను ఊరికినే వదిలిపెట్టకూడదు. పదరా, పద. వదిలే మావయ్య. రారా, నువ్వు ఒక అమాయకురాలి జీవితంతో ఆడుకున్నావు. నిన్ను ఊరికినే వదిలిపెట్టను. రారా. బోనా, బోనా. భార్గవి నెల తప్పటానికి కారణం సూర్య అని ఈయనకు తెలిసిపోయిందా? ఏంటి అలా చూస్తున్నావు? భార్గవి గురించి నువ్వేమన్నావు? అదొక తిరుగుపోతా. భర్తతో కాపురం చేయకుండా కాలు జారిందా? వీధిలో నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారా? ఎవరే ఆ నలుగురు? వెళ్ళి తీసుకురా. భార్గవిలో ప్రవహించేది నా అన్న రక్తమే. తనెప్పటికీ తప్పు చేయదని నీకు చెప్పాను కదా. భార్గవి ఈరోజు ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం ఎవరో తెలుసా? ఇదిగో ఈ కృష్ణుడే. భార్గవికి ఈ లోకమేంటో తెలియని స్థితిలో ఉంటే ఆ పరిస్థితిని ఆసరా చేసుకొని భార్గవిని అనుభవించి వదిలేశాడే ఈ దుర్మార్గుడు. ఇప్పుడు చెప్పవే, ఎవరిది తప్పు? అభంశుభం తెలియని భార్గవిదా? కట్టుకున్న భార్య మీదే అగాత్యానికి పాల్పడ్డా ఈ పాపాత్ముడిదా? లేదా దీనంతటికీ కారణమైన నీ పెద్ద కూతురు ప్రియదా? చెప్పవే, నోటికొచ్చినట్టు వాగావు కదా. ఇప్పుడు చెప్పు, చేసిన పాపానికి ఎవరు శిక్షను అనుభవించాలి? తప్పు చేసిన ఇద్దరూ బాగానే ఉన్నారు, కానీ
ఏ తప్పు చేయని భార్గవి శిక్షణ అనుభవిస్తుంది. నీలాంటి వాళ్లనే సూటిమోటి మాటలు తట్టుకోలేక ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోవాలనుకుంది. తనకేమైనా జరిగిందో భార్య కూతుళ్ళని కూడా చూడను. వాళ్ళని కాదు మావయ్య, నన్ను చంపండి. భార్గవి ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నేను. ఏరా, ఈరోజు తప్పు చేశానని పశ్చాత్తాపడుతున్నావే? భార్గవిని వదిలేసిన రోజేమైందిరా ఈ బుద్ధి? ఒక ఆడపిల్లని అనుభవించి వదిలేశావే, తర్వాత దాని బతుకేమైపోతుందోనని ఒక్కసారి కూడా ఆలోచించలేదా? అసలు పసిపిల్లలా చూసుకోవాల్సిన నా భార్గవి మీద అఘాయిత్యానికి పాల్పడాలన్న బుద్ధి నీకెలా పుట్టిందిరా? అసలు నీకెలా పుట్టిందిరా? చేసిందంతా చేసి ఇప్పుడొచ్చి తప్పైపోయిందంటున్నావే. ఈరోజు భార్గవి ప్రాణాలే పొయ్యుంటే నువ్వు తెచ్చిచ్చుండేవాడివా? నీ ఇష్టం వచ్చినట్లు ఆడపిల్లల జీవితాలతో ఆడుతూ ఉంటే నిన్ను అడిగేవాడే ఉండడనుకున్నావా? నీలాంటి నీచుని ఊరికినే వదిలిపెట్టను. నీ అంతు చూస్తాను. పద. హరి, హరి, హరి! డాడీ చేయండి, చేయండి డాడీ. అల్లుడంటే కాస్త కూడా మర్యాద. నోర్మూయ్! ఎవడే అల్లుడు? కూతురు జీవితాన్ని బాగు చేసేవాడు అల్లుడు గాని నాశనం చేసేవాడు అల్లుడు కాదే. చైతి, హరి, బయటకు రారా. ఫోన్లో ఏం వాగేవరా? నేను అమ్మాయిని అడ్డం పెట్టుకుని బిజినెస్ డెవలప్ చేశానా? ఏరా, నువ్వు నీ బాబు అలాగే బిజినెస్ డెవలప్ చేశారా? రాజేంద్ర, మర్యాదగా మాట్లాడు. అమ్మాయిని తాచి బిజినెస్ అడ్డదారులు తొక్కే బుద్ధి నీది కాబట్టే మొగుడు వదిలేసిన భార్గవి కడుపు తెచ్చుకుంది. నోర్ముయిరా, ఇంకొక్కసారి ఈ మాట మాట్లాడావో నరికేస్తాను. ఇంతకు ముందు నా దగ్గర ఏ ఆధారం లేదు, అందుకే నువ్వు ఫోన్లో ఏం మాట్లాడినా ఊరుకున్నా. ఇప్పుడు నాకు సరైన ఆధారం దొరికింది. భార్గవి కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో తెలుసా? నీ తమ్ముడేరా. నీ తమ్ముడే స్వయంగా వచ్చి తప్పు ఒప్పుకున్నాడు. ఇప్పుడు చూపిస్తాను రా నా తడాకా ఏంటో. ఇంతవరకు కట్టుకున్న భార్యకు విడాకులు ఇవ్వకుండా ఇంకో పెళ్లి చేసుకున్నందుకు కోర్టుకెళ్దామనుకున్నాను. ఇప్పుడు అంతకంటే బలమైన ఆధారమే దొరికింది. మర్యాదగా నీ తమ్ముడు నా దగ్గర తప్పు ఒప్పుకున్నట్లే కోర్టులో కూడా భార్గవిని భార్యగా ఒప్పుకున్నాడా? సరే సరే, లేదా DNA టెస్ట్ చేయించి ఇద్దరిని జైల్లో తోయిస్తాను. ఏ రాజేంద్ర, బెదిరిస్తున్నావా? DNA టెస్టులు కాకపోతే దాని బాబు టెస్టులు చేయించు. ఈ కోర్టులకి కేసులకి బెదిరిపోయేంత పిరికి వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు.
ఆయన రాజేంద్ర అంటే చాలా పెద్ద ఇండస్ట్రియలిస్టు, చాలా తెలివైనడు అంటుంటారు. నీ అంత ఎర్రిబాగులో నీ లోకంలో నేను ఎక్కడ చూడలేదు. నువ్వు DNA టెస్టులు చేయించావు, సూర్యుని జైలుకి పంపించావు. నష్టపోయేది నేను మాత్రమే కాదు, నువ్వు కూడా. ఒక్కసారి నీ కూతురు జీవితం ఏమైపోతుందో ఆలోచించు. ఆయన అదంతా ఆలోచించరు బావగారు. ఆయనకి పిచ్చి పట్టింది. కన్న కూతురి కంటే పెంచుకున్నదే ఎక్కువైపోయింది. పెంచుకున్న కూతురి కోసం కన్న కూతురి జీవితాన్ని లెక్క చేయలేదని నలుగురి చేత చప్పట్లు కొట్టించుకోవడానికి ఈయనలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఎవరికే పిచ్చి? నీకే పిచ్చి. చెల్లెలి జీవితం అని కూడా చూడకుండా భార్గవి జీవితం నాశనం చేసి ఈ ఇంటి కోడలిగా చేసుకుంటే నా ఆస్తంతా కొట్టేయచ్చని ఈ పెద్ద మనిషికి పిచ్చి పుట్టింది. ఎవరి ఆటలు సాగనివ్వరు. మీరు చేసిన తప్పుకి శిక్షణ అనుభవిస్తారు. భార్గవి జీవితానికి న్యాయం చేకూరుతుంది. ఇది నిజం. ఏమన్నావు? నేను వెర్రిబాగులోనా? నా కూతురి జీవితం నాశనమైపోతుందని నన్ను సెంటిమెంట్తో కొట్టి నీ తమ్ముణ్ణి కాపాడాలనుకుంటున్నావా? ఇది నీకు మరదలేమో గాని నాకు మాత్రం కూతురు కాదు. భార్గవే నా కూతురు. నా కూతురి జీవితాన్ని నిలబెట్టుకోవటం కోసం ఎవరి జీవితాలు నాశనమైపోయినా నేను లెక్క చేయను. మీకు మళ్ళీ చెప్తున్నాను, మర్యాదగా తప్పొప్పుకొని బతికిపోతారో లేదా జైల్లో కూర్చొని ఊచలు లెక్క పెట్టుకుంటారో మీరే నిర్ణయించుకోండి. అబ్బబ్బా లక్ష్మి, ఇంకా ఎన్ని రోజులు పడుతుంది నీకు ఆ పని చేయడానికి? ఇవాళ పని మనిషిని టార్గెట్ పెట్టుకున్నావన్నమాట. నేను నోరు తెరిస్తే మీకు అలాగే ఉంటుందిలేండి. వచ్చే వారమే మన అమ్మాయి పుట్టినరోజండి. అప్పుడే మర్చిపోయారా? అమ్మాయి పుట్టినరోజును మించిన పండగ మనకింకే ఉంటుందండి. రాకరాకొస్తుంది నా బిడ్డ. ఈ పుట్టినరోజు చాలా గొప్పగా జరిపించాలండి. తప్పకుండా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, డాక్టర్ చిరంజీవి గారంటే నేనేనండి. మీరు? ఐఎమ్ ప్రకాష్, అమెరికా నుంచి వచ్చాను. అమెరికా నుంచా? మా అమ్మాయి హారిక పంపించిందా? ఎలా ఉంది మా అమ్మాయి? బాగుందా? పుట్టినరోజుకి వస్తానని చెప్పింది, వస్తుందా? అబ్బా అది అది అమెరికా నుంచి వచ్చాడంటున్నాడు కదా, నిలబడి మాట్లాడితే ఏం బాగుంటుంది. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. అది కాదు, కూర్చోండి సార్. ఏమనుకోవద్దండి, మిమ్మల్ని చూడగానే మా అమ్మాయిని చూసినట్లే అనిపించింది. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. మీరేం తప్పుగా అనుకోవద్దు. మా అమ్మాయి అమెరికాలో ఉంటుంది. మీరు అమెరికా నుంచి వచ్చారనగానే ఎవరో ఏంటో తెలుసుకోకుండా కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయింది. చెప్పండి, ఏం పని మీద వచ్చారు? నేనొచ్చింది మీ అమ్మాయి విషయం చెప్పడానికే. కానీ మీ మాటలు బట్టి చూస్తుంటే మీకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. మీ అల్లుడు గారు మీతో అన్ని విషయాలు చెప్పానని చెప్పారే. యాక్సిడెంట్లో మీ అమ్మాయి చనిపోయిన విషయం మీకు తెలీదా? అమెరికాలో ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే ఇన్సూరెన్స్గా కొంత డబ్బిస్తారు. సాధారణంగా అవి భర్తకే చెందాలి. కానీ నా భార్య లేనప్పుడు ఈ డబ్బు మాత్రం నాకెందుకని మీ అల్లుడు గారు మీకిమ్మని చెప్పి పంపించారు. ఈ కవర్లో చెక్ ఉంది, తీసుకోండి. ముందు మీరు లేవండి. మీరు మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం. ప్లీజ్ నా మాట వినండి. మీరు చెక్ తీసుకోండి సార్. లేవండి.
రాజేశ్వరి 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 ఏంటండి? ఏం జరిగింది? అలా నిలబడిపోయారు? ఏం లేదు రాజేశ్వరి, అమ్మాయి గుర్తొచ్చింది. నన్నెప్పుడు ఆట పట్టిస్తుంటారే, ఇప్పుడు మీరు చేస్తున్నదేంటి? అమ్మాయి అంటే మీకెంత ప్రేమో నాకు తెలుసు. నేను బయటపడతాను, మీరు బయటపడరు, అంతే తేడా. చూడండి, ఈసారి అమ్మాయి వస్తే మళ్ళీ తిరిగి మాత్రం పంపించకూడదు. అల్లుణ్ణి కూడా మన దగ్గరికే వచ్చేయమందామండి, అందరం కలిసి ఉందాం. ఏమండి, అమ్మాయి పుట్టినరోజుకి వస్తానంది కదా, నిజంగానే వస్తుందంటారా? వస్తుంది రాజేశ్వరి, తప్పకుండా వస్తుంది. అమ్మాయిని తీసుకొచ్చే పూచి నాది. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే, చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి మా ఇల్లు ఉమ్మడిల్లు.